అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనము యోగాలయ కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యలు, వాటిని యోగా థెరపీ, యోగా చికిత్స విధానంలో ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి, ఇందులో ఉండే ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ, ముద్రలు కానీ, లేదా అనంటే క్లీనింగ్ ప్రాక్టీసెస్, ప్యూరిఫికేటరీ ప్రాక్టీస్, షట్కర్మలు, షట్క్రియలు, ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇందులో భాగంగా మనము లాస్ట్ 2 ఎపిసోడ్స్లో స్పైన్, వెన్నెముక్క యొక్క డిఫరెంట్ వేరియేషన్స్ లేదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్నెముక్క ఉంది, ఫార్వర్డ్ బెండింగ్ అంటే వెన్నెముకని ముందుకు వంచుట, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎలాంటి ఆసనాలు ఈ కోవలోకి వస్తాయి, అలాగే స్పైన్ బ్యాక్ అంటే బ్యాక్ బెండింగ్, వెన్నెముకని వెనక్కి వంచితే కలిగే ప్రయోజనాలు ఏంటి, దీనివల్ల కలిగే మనకి ఫిజికల్ బెనిఫిట్స్ కానీ అలాగే సైకలాజికల్ బెనిఫిట్స్ కానీ ఇవేముంటాయి, ఇవి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇవి ఎందుకు డిస్కస్ చేయాల్సి వచ్చింది అని అంటే, మొన్న మనము యోగా థెరపీ యొక్క మెయిన్ పర్స్పెక్టివ్ అనేది చూసాము. అందులో మనం ఏమన్నాము అని అంటే, సో యోగాని మనము మన శరీరంలో శక్తి పెంచుకోవడానికి కానీ, బలాన్ని పెంచుకోవడానికి కానీ, కండరాల దృఢత్వం పెంచుకోవడానికి కానీ యోగా ప్రాక్టీసెస్ చేస్తే వాటిని శక్తి క్రమ అని చెప్పాము. అదే యోగాని చికిత్స పరంగా తీసుకుంటే, మనలో ఏదైనా ఆరోగ్య సమస్య ఉండేటప్పుడు ఆ సమస్యని మనం చికిత్సా విధానంలో కానీ యోగా ప్రాక్టీసెస్ చేస్తే వాటిని చికిత్సా క్రమ అన్నాము. సిక్నెస్ లేకుండా ఉంటే, ఏ ఆరోగ్య సమస్య లేదు కానీ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాము, ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో చేస్తే దాన్ని మనం రక్షణ క్రమ, వీఆర్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, రక్షణ క్రమ అన్నాము. ఈ రక్షించుకోవాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అంటే, ఫ్యూచర్లో నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకూడదు, నేను ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నప్పుడు దీన్ని ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాలి కదా. సో సాధన క్రమ ఇవి చెప్పుకుంటూ వచ్చాం. ఇది కాకుండా ఇవంతా మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు, హెల్త్ బాగుంది, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు మనం ఆధ్యాత్మిక క్రమ ఫాలో అవ్వచ్చు. ఆధ్యాత్మిక క్రమ అని అంటే హూ ఐ యామ్, సెల్ఫ్ రియలైజేషను, మోక్షము ఎలా పొందాలి, మనము హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్కి వెళ్ళాలి అని అనుకుంటే స్పిరిచువల్గా ఆధ్యాత్మిక క్రమ ప్రాక్టీస్ చేయాలి అన్నాం. సో ఈ పర్స్పెక్టివ్లో యోగా చికిత్స విధానంలో మనము మెయిన్ ప్రిన్సిపల్ యోగా థెరపీ, వై ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యోగా అనేది జనరల్గా అందరికీ చెప్తాము. గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఒకేసారి ఒక క్లాస్లో 100 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. సో మీరు ఒక క్లాస్ తీసుకునేటప్పుడు అందరూ అది చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ ఆసనాలు. అదే యోగా థెరపీలో ఏంటి అని అంటే, మనం ఎన్ని విధాలుగా ప్రాక్టీస్ అంటే ఒక ఆసనం చెప్పేటప్పుడు ఎన్ని విధాలుగా ఆలోచించాలి అని అంటే, నెంబర్ 1 ఫస్ట్ ప్రిన్సిపల్ యుక్త శిక్షణ అంటే, ఒక ఆసనం ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి ఇది చేయగలుగుతాడా లేదా, తన శక్తికి అంటే మనం ఇచ్చే ఆసనము అతను తనకుండే బ్యాలెన్స్ లేదా తనకుండే బాడీ టైప్ స్ట్రక్చర్ బట్టి అతను ఇది చేయగలుగుతాడా లేదా, అంటే ఎవరికి ఈ ఆసనం ఇవ్వాలి, ఎలాంటి పర్సన్కి ఆసనం ఇవ్వాలి, మన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఎటువంటి ఆసనం ఇస్తే ఇతను ఈజీగా చేయగలుగుతాడు అనేది యుక్తి అనేది మనం ప్రదర్శించాలి యోగా థెరపిస్ట్గా. రెండవది అతని యొక్క వృత్తి, అతను ఏం చేస్తూ ఉన్నాడు, అతను రన్నరా, స్విమ్మరా, బిజినెస్ పర్సనా, లేదు అనంటే ఒక ఆఫీస్కి వెళ్ళే ఆఫీస్ వర్కరా, హౌస్ వైఫా, అతని వృత్తి ఏంటి, ఆ క్లయింట్ బట్టి ఎలాంటి ఆసనాలు ఇస్తే వాళ్ళకి హెల్ప్ అవుతాయి. దేశము అనంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఆర్ దే ఫ్రమ్ దిస్ ప్లేస్ ఆర్ ఫ్రమ్ ది అదర్ ప్లేస్. మనకి కరోనా వచ్చినప్పటి నుంచి ఒక అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, అడ్వాంటేజ్ ఆన్లైన్లోనే యోగా క్లాసెస్ చెప్తున్నారు, మీరు ఇక్కడి నుంచి ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు. సో ఫ్రమ్ ఇండియా యూ క్యాన్ కనెక్ట్ టు పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ అమెరికాలో ఉండే వాళ్ళకి యోగా క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. సో అక్కడ ఉండే అంటే ఇక్కడ మీరు క్లాస్ చెప్పేటప్పుడు ఒక టెంపరేచర్ ఉంటుంది, ఇక్కడ మీరు ఈ టెంపరేచర్ని బట్టి అక్కడ ఉండే వాళ్ళకి ఆసనాలు చెప్పకూడదు. సో సీజన్ బట్టి, సో ఒకటి వచ్చి దేశము, లొకేషను, ఎక్కడున్నారు, ఎలాంటి ప్రాక్టీసెస్ ఇవ్వాలి. నెక్స్ట్ కాలము, ఏ కాలంలో, సమ్మర్ సీజన్లో ఎటువంటి ఆసనాలు చేయాలి, వింటర్ సీజన్లో ఎలాంటి ఆసనాలు ఇవ్వాలి. ప్లస్ అతని యొక్క
విధానం ఏంటి? సో కొంతమంది ఎక్కువగా భక్తి మార్గంలో కనెక్ట్ అవుతారు, కొంతమంది జ్ఞాన మార్గంలో కనెక్ట్ అవుతారు, కొంతమంది ధ్యాన మార్గంలో కనెక్ట్ అవుతారు. అందుకే మనకి యోగాలో 4 స్ట్రీమ్స్ ఆఫ్ యోగా అని అంటారు. భక్తి యోగా, జ్ఞాన యోగా, కర్మయోగ, హఠయోగ. సో ఈ 4 యోగాల్లో ఎటువంటి ఆస్పెక్ట్లో ఇస్తే అతనికి మనం ఇచ్చిన ఆసనము కనెక్ట్ అవుతుంది అన్నది. నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళ యొక్క శరీర తత్వము అని అంటే, ఇప్పుడు ఒక యూత్ వచ్చారనుకోండి, ఫ్రమ్ 18 years to 22 years, వాళ్ళకి ఎటువంటి ఆసనం ఇవ్వాలి? భుజంగ ఆసనంలో కొద్దిగా మంచి ఫ్లెక్సిబుల్ ఉండే అంటే బాగా బ్యాక్ బెండింగ్ చేసేది, బాగా ఫార్వర్డ్ బెండింగ్ చేసేది. అదే ఒక మధ్య వయస్కుడికి వస్తే ఇదే ఆసనాన్ని వేరియేషన్ చేసి ఎలా ఇవ్వాలి? అదే ఒక ఓల్డ్ పర్సన్ అబౌవ్ 50-60 years వస్తే అదే ఆసనాన్ని ఎలా చేయించాలి? సో యోగా థెరపీ అంటే ఈ 8 ప్రిన్సిపల్, దేశము, కాలము, దేహము, వృత్తి, మార్గము, ఎటువంటి మార్గంలో ఇవ్వాలి, ప్లస్ యుక్తి ప్లస్ వృత్తి, ఇవన్నీ చూసుకుంటూ ఈ 8 ప్రిన్సిపల్స్ మీద మనం ఆసనాలు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా ఇవ్వాలి అని అనుకునేటప్పుడు ఒక యోగా థెరపిస్ట్కి ఇన్ని విధాలుగా, సో ఒక ఆసనాన్ని నేను పర్సన్కి ఇచ్చేటప్పుడు, క్లయింట్కి కస్టమైజ్ చేసి నేను ఇచ్చేటప్పుడు ఇన్ని పాయింట్స్ నేను కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళ హెల్త్ కండిషన్ని కన్సిడర్ చేస్తూ ఆసనాన్ని ఇవ్వాలి. సో ఇవన్నీ ఇవ్వాలి అని అంటే మీకు బాడీలోని ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. అదర్ థింగ్స్, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ యోగా ప్రాక్టీసెస్ ఒక్కటే నేర్చుకుంటే సరిపోదు. సైకలాజికల్గా, ఫిజియలాజికల్గా, స్పిరిచువల్గా, సోషల్గా ఎలాంటి ఆసనాలు ఇస్తే వీళ్ళు కనెక్ట్ అవుతారు. వీఆర్ నాట్ ఓన్లీ ట్రయింగ్ టు కరెక్ట్ దేర్ ఫిజికల్ బాడీ. మనము యోగా థెరపీలో ఇంతకు ముందరే 5 episodes మనం ఆల్రెడీ షూట్ చేస్తున్నాం. మనము పంచకోశాలు, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, 5 లేయర్స్లో మనం చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒక లేయర్లో చికిత్స చేసి అది మీరు ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ బ్యాక్ పెయిన్తో ఎవరైనా వస్తున్నారనుకోండి, మీరు ఒక భుజంగ ఆసనము, మార్జాలాసనం ఇచ్చి వారం రోజులు చేయిస్తే ఆటోమేటిక్గా పెయిన్ ఇంటెన్స్ తగ్గిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే పెయిన్ తగ్గిపోయిందని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు రెగ్యులర్గా కూర్చునే పోస్చరు, రెగ్యులర్గా నిలబడే పోస్చరు, వాళ్ళు ఏదైతే లైఫ్ స్టైల్లో ఉన్నారో అది చేంజ్ చేయలేదనుకోండి, మళ్ళీ 2 నెలల తర్వాతనో 2వ నెల వస్తాడు, ఏంటండి మీరు చెప్పిన ఆసనాలు చేస్తే బాగుంది, ఆ తర్వాత తగ్గలేదండి అంటారు. సో మనం రూట్ కాజ్ కనుక్కోవాలి. అతనికి ఆ లోయర్ బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది, ఏ పరిస్థితుల వల్ల వచ్చింది, సో ఆ తన లైఫ్ స్టైల్ ఎలాంటిది ఫాలో అవుతున్నాడు, అది ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది కరెక్ట్ చేయకుండా జస్ట్ ఆసనాలు చేయించేసి తగ్గిపోయిందంటే వాళ్ళకి యోగా మీద ఉండే ట్రస్టే పోతుంది. సో మెయిన్గా ప్రతి ఒక్క యోగా థెరపిస్టు ఈ మధ్యకాలంలో యోగా టీచర్ని యోగా థెరపిస్ట్గా అనుకుంటున్నారు. దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే నేను ఇంతగా చెప్పాల్సి వస్తుంది. ఇది ప్రజలకి, యోగా టీచర్స్ కన్నా ప్రజల్లో ఈ అవగాహన కలిగించాలనే మెయిన్ మన యోగాలయ కార్యక్రమం యొక్క ఉద్దేశము. యోగా అండ్ యోగా థెరపీ ఈజ్ డిఫరెంట్, వెరీ మచ్ డిఫరెంట్. ముఖ్యంగా ప్రజలు చాలా తప్పుగా అంటే వాళ్ళకి అవగాహన లేక మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. సో ఇందువల్ల మనం ఈ ప్రిన్సిపల్స్ చెప్పాము. ఇప్పుడు మన కార్యక్రమానికి వస్తే, మనం మొన్న స్పైన్, మన బాడీలో స్పైన్ చాలా ఇంపార్టెంట్. వెన్నెముక హెల్తీగా ఉంది అని అంటే బాడీ హెల్తీగా ఉన్నట్టు, మనిషి హెల్తీగా ఉన్నట్టు. వెన్నెముక ఎప్పుడైతే బెండ్ అవుతూ వెళ్ళిపోతుందో, సో యూజువలీ మీరు ముసలి వాళ్ళని చూస్తే బెండ్ అవుతూ ఉంటారు, అంటే ఇలా హంచ్డ్ బ్యాక్ ఉంటుంది, అలా ఉన్నారు అంటే వాళ్ళ ఏజ్ తగ్గిపోతూ వస్తూ ఉంది అనేది అర్థము. సో అందుకే ఎల్లప్పుడూ మనం వెన్నెముకని హెల్తీగా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో వెన్నెముకని హెల్తీగా పెట్టుకోవాలి అని అంటే అసలు వెన్నెముక ఫంక్షనాలిటీ ఏంటి అనే విధంగా మనం ఆలోచిస్తూ, సో దెర్ ఆర్ 4 different ఫంక్షన్స్ లేదా 4 different మూమెంట్స్ ఆఫ్ ది స్పైన్. సో ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, అలాగే లాటరల్ బెండింగ్, అంటే సైడ్ బెండింగ్ని లాటరల్ బెండింగ్ అంటారు, ట్విస్టింగ్. These are the 4 important range of motions or the movements or the different planes of our spine. మన స్పైన్ ఏదైతే ఉందో ఈ 4 విధాలుగా దీన్ని మనం మూవ్ చేసుకోవచ్చు. అందులో భాగంగా ఫార్వర్డ్ బెండింగ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము, బ్యాక్వర్డ్ బెండింగ్ డిస్కస్ చేశాము. ఇప్పుడు మనము ట్విస్టింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ట్విస్టింగ్ అంటే ఏమీ లేదండి, వెన్నెముకని రొటేట్ చేయడము, అంటే ఇలా తిప్పడము. సో మన స్పైన్ ఏదైతే ఉందో ఇది మన స్పైన్ అని అనుకుంటే, ఈ స్పైన్ని ఫార్వర్డ్ బెండింగ్ ముందుకు వంచుతున్నాము, వెనక్కి తీసుకుని వెళ్తే బ్యాక్వర్డ్ బెండింగు. ఇదే స్పైన్ని తిప్పాము అని అనుకోండి, ట్విస్టింగ్ అని అంటారు. ఎందుకు ట్విస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో మన వెన్నెముక స్ట్రక్చర్ తీసుకుంటే ఒక ఇన్వర్టెడ్ ఎస్ షేప్లో ఉంటుంది. సో మనం కూర్చునే పొజిషను, నిలబడే పోర్షన్ కానీ కరెక్ట్గా లేకపోతే వెన్నెముక్కలో ఉండే 33 వెర్టిబ్రే ఉంటాయి, 33 డిస్క్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఒకదానికొకటి ఇలా ఉంటుంది. ఈ 33 వెర్టిబ్రే ఏవైతే ఉన్నాయో ఇవి మీరు సరిగ్గా పోస్చర్ కానీ లేకుండా ఉంటే కింద కొన్ని అలాగే జాయిన్ అవ్వడానికి, అంటే కింద ఉండే ఏవైతే డిస్క్స్ ఉన్నాయో, స్పైన్ యొక్క డిస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కసారి ఫ్యూజ్ అవ్వచ్చు. లేదు అంటే ఒకదాని మీద ఒకటి రాపిడి పడి మీకు డిస్క్ డీజనరేషన్ అవ్వచ్చు, లేదా డిస్క్ బల్జ్ అవ్వచ్చు, లేదా స్పేస్ లేనందువల్ల ఏమవుతుంది అంటే మీకు మూమెంట్, ఈ వర్టిబ్రే మధ్య స్పేస్, ఫ్రీ ఎయిర్ అనేది ఉండాలి. ఈ 33 ఏవైతే ఉన్నాయో వెన్నెముక్కలో వెన్నపూసలు, ఈ వెన్నపూసల మధ్య మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వెన్నపూసల మధ్య మూమెంట్ అంటే స్పేస్ అనేది మనం క్రియేట్ చేయాలి. వాటికి మూవ్ అవ్వడానికి కానీ మనం స్పేస్ క్రియేట్ చేయకపోతే దాని చుట్టూ ఉండే మజిల్ ఫైబర్స్, టెండన్స్, లిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి ఫంక్షనాలిటీని కోల్పోయి రిజిడ్గా తయారవుతాయి. రిజిడ్గా అంటే గట్టిగా తయారైపోవడము, ఫ్లెక్సిబుల్ అంటే మూవ్ అవ్వడానికి ఈజీగా ఉండడము. రిజిడ్గా తయారైతే మనకి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి ఇక్కడ మన వెన్నెముక్కలో కింద భాగాన్ని లోయర్ బ్యాక్, మధ్యలో ఉండేది మిడిల్ బ్యాక్, పైన ఉండేది అప్పర్ బ్యాక్. సో మీరు ట్విస్టింగ్ కానీ చేశారు అని గమనిస్తే, ట్విస్టింగ్ చేసినప్పుడు మన వీపుని ఇలా రొటేట్ చేస్తే అప్పర్ బ్యాక్ ఉంది కదండి, పైన ఉండే వెన్నెముక్క, నెక్, ఇవి ఎక్కువగా రొటేట్ చేయడానికి మనకి వీలు కుదురుతుంది. మన వెన్నెముక్కని లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసిన, రైట్ రొటేట్ చేసిన రేంజ్ ఆఫ్ మోషన్ ఇవి ఎక్కువగా తిరుగుతాయి. అప్పర్ బ్యాక్, మీ సర్వికల్ స్పైన్ ఏదైతే ఉందో ఎక్కువ తిరుగుతుంది. అదే మిడిల్ బ్యాక్ ఉందనుకోండి, పైన ఉండేది ఒక 60 degrees రొటేట్ చేయగలిగితే మిడిల్ బ్యాక్ మధ్యలో ఏదుందో అది 45 degrees దాకే రొటేట్ చేయగలుగుతాం. ఎందుకని ఇలా జరుగుతుంది? మన వెన్నెముక్క ఇక్కడ కనెక్టెడ్ కదా. సో యూ కాంట్ రొటేట్ ది ఎంటైర్ బాడీ. కింద నుంచి లోయర్ బ్యాక్లో నుంచి పైన దాకా మీరు రొటేట్ చేసేటప్పుడు కింద ఉండే లోయర్ బ్యాక్ ఏదైతే సేక్రమ్ రీజన్ అంటామో, లంబార్ రీజను, ఇది కొద్దిగా రొటేట్ అవుతుంది. దీని యాంగిల్ రొటేషన్ కొద్దిగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇలా రొటేట్ చేస్తారో, బాడీని ట్విస్టింగ్ చేయగలుగుతారో, ట్విస్టింగ్ అనేది మీ వెన్నెముక్కకి రిబ్కేజ్, పక్కటెముకలు, ఇది ఊపిరితిత్తులు, ఇవి పక్కటెముకలు ఉంటాయి కదా, ఈ పక్కటెముకలు ఎప్పుడైతే మీరు తిప్పుతారో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. సో మీ శరీరం ఎప్పుడైతే మీరు సైడ్ ట్విస్ట్ చేస్తారో పక్కటెముకల యొక్క ఫంక్షనాలిటీ పెరుగుతుంది. ఇవి ఎక్కువగా ఎలాస్టిసిటీ, అంటే ఇక్కడుండే మజిల్ ఫైబర్స్కి ఎక్కువ మీరు స్పేస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. దీనివల్ల రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఈ ట్విస్టింగ్ పోస్చర్స్ చాలా చక్కగా హెల్ప్ అవుతాయి. ఎప్పుడైతే మీరు బ్రీతింగ్, ఈ రెస్పిరేటరీ సిస్టమ్ని మీరు ఈ సైడ్లో ఉండే మజిల్స్కి ఎలాస్టిసిటీ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్తన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ట్విస్టింగ్ అనేది ఎందుకు అవసరమో అనంటే, మనం ఎప్పుడైతే ట్విస్ట్ చేస్తామో వర్టిబ్రే మధ్య ఉండే స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే వెన్నపూసల మధ్య స్పేసు మనం వాటికి మూమెంట్ అనేది ఇస్తున్నామో, ఆ మూమెంట్ వల్ల ఎప్పుడైతే బాడీ తిప్పుతామో మీకు పక్కటెముకలు, ఇక్కడుండే సైడ్ మజిల్, ఈ రెండింటిని మనం మూవ్ చేసేటప్పుడు ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. రెండవది, మనము యూజువల్గా బాగా గమనిస్తే కొన్ని ఫార్వర్డు, అంటే మనం కూర్చునే దైనందిన, అంటే ఎవ్రీడే లైఫ్ స్టైల్లో కొన్నిసార్లు మనం ఫార్వర్డ్ బెండ్ అవుతాము, బ్యాక్వర్డ్ బెండ్ అవుతాం, కానీ ట్విస్టింగ్గా ఏమీ ఎక్కువ చెయ్యం. మనం చేసే పనుల్లో బట్టలు ఉతకడం కానీ, మనము దంచే పనులు చేసి, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఈ మధ్య అవి యూజ్ చేయట్లేదు. యూజువల్గా మనం వంట వండేటప్పుడు, లేదా జెంట్స్ ఆఫీస్లో కూర్చునేటప్పుడు, లేదా ఇంట్లో పనులు చేసేటప్పుడు, మీరు వ్యవసాయం చేసేటప్పుడు, ఇవన్నీ చేసేటప్పుడు ట్విస్టింగ్ పోస్చర్ అంత ఎక్కువగా రాదు. ఫార్వర్డు, బ్యాక్వర్డ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనకి శరీరంలో 4 మూమెంట్స్ ఇచ్చాడు స్పైన్కి 4 మూమెంట్స్ ఇచ్చినప్పుడు ట్విస్టింగ్ మూమెంట్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేయగలగాలి. ట్విస్టింగ్ మూమెంట్స్ని ఇంక్లూడ్ చేయగలిగితే స్పైన్ ఎక్కువగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది,
ఎలాస్టిసిటీ అనేది పెరుగుతుంది. ఇది రెండవది, ఎలాస్టిసిటీ పెంచడం కోసం. మూడవది, మన శరీరంలో స్పైన్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఒక ముఖ్యమైన ఆర్గన్. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టము అని అంటే అందులో మన స్పైన్, బ్రెయిన్ ఉంటాయి. సో ఈ స్పైన్ వెన్నెముక ఏదైతే ఉందో దీని డైరెక్ట్ కనెక్షను మన బ్రెయిన్లో, మెదడుకి కనెక్ట్ అయి ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా ట్రామాస్ అంటే భయాలు, ఫియర్, యాంగ్జైటీ, డిప్రెషన్లో వీటి యొక్క మెయిన్ స్టోరేజ్ ఏరియాస్ హిప్ బోన్స్ అని నిన్న చెప్పాం. హిప్స్ దగ్గర ట్రామాస్ ఎక్కువ స్టోర్ అవుతూ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం టెయిల్ బోను ఏదైతే మన వెన్నెముక యొక్క చివరి పార్ట్ ఉంది కదా, టెయిల్ బోను, అక్కడ కూడా వీలైనంత వరకు ట్రామా ఎక్కువగా స్టోర్ అవుతుంటుంది. యాంగ్జైటీ, డిప్రెషను. సో స్ట్రెస్, ఒత్తిడి కానీ గురైతే ఈ టెయిల్ బోన్ యొక్క డైరెక్ట్ కనెక్షన్ బ్రెయిన్కి ఉంటుంది కాబట్టి ఒత్తిడి వల్ల కూడా చాలామందికి లోయర్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ ఒత్తిడిని రిలాక్స్ చేయాలి, రిలీజ్ చేయాలి బాడీలో అంటే మన స్కెలిటన్ ఏదైతే ఉందో పైన నుండి కింద దాకా అస్థిపంజరం కానీ తీసుకుంటే అందులో మన హిప్ నుండి మన బ్రెయిన్ దాకా యాక్సియల్ స్కెల్టాన్ అని అంటారు. ఈ యాక్సియల్ స్కెల్టాన్లో ఇది ఇంపార్టెంట్ పార్ట్, మన బ్రెయిన్ పుర్రె. ఆ తర్వాత ఉండేది ఏమేమి ఉంటుంది, మన వెన్నెముక్క, మన రిబ్ కేజ్, మన స్టమక్, మన లివరు, గాల్ బ్లాడరు, కిడ్నీస్, వీటన్నిటిని కలిపితే యాక్సియల్ స్కెల్టాన్ అంటారు. ఈ యాక్సియల్ స్కెల్టాన్లో ఈ స్పైన్కు ఉండే ట్విస్టింగ్ పోస్చర్ వల్ల ఎప్పుడైతే మీరు ఇలా రొటేషన్స్ చేస్తారో ఈ రొటేషన్స్ వల్ల స్ట్రెస్ ఎక్కడైతే ఒత్తిడి వల్ల ఏ ఆర్గన్స్ అయితే ఎఫెక్ట్ అవుతున్నాయో ఆ ఆర్గన్స్ మొత్తాన్ని కూడా మనం ఒక్కసారి అలా టచ్ చేసి వదులుతున్నాం, అలా పిండి వదులుతున్నాం. అంటే నేను చాలా క్రూడ్గా చెప్తూ ఉన్నాను, డెప్త్లోకి అయితే ఇది ఎలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్క నర్వ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అలా మనము ఎప్పుడైతే ఇలా ట్విస్ట్ చేస్తామో అలా ప్రెస్ చేసి అన్ని ఆర్గన్స్ని వదులుతున్నాం కాబట్టి వాటికి కొద్దిగా స్పేసు, ఎక్కువ ఆక్సిజన్ తీసుకున్నందువల్ల ఒత్తిడికి కారణమయ్యే మనం ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అందుకే ట్విస్టింగ్ పోస్చర్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఫార్వర్డ్ చూసాము, బ్యాక్వర్డ్ చూసాము. ఫార్వర్డ్ ఏం చెప్పాము, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది అని చెప్పాము. ముందుకు వంచినప్పుడు మన శరీరాన్ని ముందుకు వస్తే బ్రెయిన్ కామ్ అవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది తల వైపుకు వెళ్తుంది. కాబట్టి మనకి మానసిక శాంతి, ఎప్పుడైతే మనము హైపర్ యాక్టివ్గా ఉంటామో అది తగ్గించుకోవడానికి, యాక్టివిటీని తగ్గించి రిలాక్సేటివ్ మోడ్లోకి వెళ్ళాలంటే ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. అలా కాకుండా మంచిగా యాక్టివ్గా ఉండాలి, మంచి పనులు చేయాలి, బాడీలో కొద్దిగా హీట్ పెంచాలి అని అనుకున్నప్పుడు బ్యాక్వర్డ్ బెండింగ్ చేయాలి. ఈ రెండు క్వైట్ ఆపోజిట్ చూడండి. అది పారాసింపథెటిక్ని యాక్టివేట్ చేస్తుంది, బ్యాక్ బెండింగ్ వచ్చి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ రెండింటిని కంట్రోల్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి అంటే ట్విస్టింగ్ పోస్చర్స్ హెల్ప్ చేస్తాయి. సో యూజువలీ మన క్లాస్ స్ట్రక్చర్స్ మీరు ఎప్పుడైనా ఆసనాలు ఇచ్చేటప్పుడు యోగా టీచర్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనము బ్యాక్ బెండింగ్స్ ఇస్తాము, ఆ తర్వాత ఫార్వర్డ్ బెండింగ్స్ ఇస్తాము, ఆ తర్వాత ట్విస్టింగ్ పోస్చర్స్ ఇస్తాము. సో యూజువల్గా ఒక అపోహ ఏంటి అని అంటే ట్విస్టింగ్ పోస్చర్స్ బాడీని డీటాక్సిఫై చేస్తుంటాయి, ట్విస్టింగ్ అంతా చేస్తే బాడీలో ఉండే చెత్త అంతా బయటకు వెళ్తుంది అని. సో డీటాక్సిఫికేషన్ అంటే ఏంటి, శరీరంలోని మలినాలను బయటికి పంపించడము. ఇన్ జనరల్గా జస్ట్ ట్విస్ట్ చేయగానే బాడీలోని మలినాలన్నీ వెళ్ళవు. ఈ ట్విస్టింగ్ పోస్చర్స్ చేసేటప్పుడు మనము ఇందాక చెప్పాము యాక్సియల్ స్కెల్టన్లో ఇవన్నీ భాగాలు కదా, అన్నీ అతుక్కొని ఉంటాయి. ఈ మన రిబ్ కేజ్ కింద ఈ ఆర్గన్స్ అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే మనం బెండింగ్ అవుతున్నామో ఒక వెన్నముక్కనే కాదు, చెస్ట్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాము, డైజెస్టివ్ సిస్టమ్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఇది ఇన్వాల్వ్ చేయడం వల్ల మనము ఆ ఫంక్షనాలిటీ, వాటికి ఉండే పనితీరుని పెంచుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా డైజెస్టివ్, రెస్పిరేటరీ ఇవన్నీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి బాడీలోని ఇంప్యూరిటీస్ వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా ట్విస్టింగ్ పోస్చర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డీటాక్సిఫికేషన్ అని అంటారు. సో దట్స్ ద మెయిన్ రీజన్. ఈ రీజన్స్ వల్ల మనం ట్విస్టింగ్ పోస్చర్స్ కంపల్సరీ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ ట్విస్టింగ్ పోస్చర్స్లో చాలా రకాలు ఉన్నాయి. సిట్టింగ్, కూర్చొని ట్విస్టింగ్ పోస్చర్స్ చేయొచ్చు, స్టాండింగ్లో ట్విస్టింగ్ పోస్చర్స్ చేయొచ్చు, నీలింగ్లో ట్విస్టింగ్ పోస్చర్స్ చేయొచ్చు. అడ్వాన్స్డ్ వాళ్ళు ఇన్వర్టెడ్ అంటే తల కిందులుగా కూడా శీర్షాసనంలో, సర్వాంగాసనంలో కూడా ట్విస్టింగ్ పోస్చర్స్ చేసుకోవచ్చు. ఏదేమున్నా
ట్విస్టింగ్ పోస్చర్స్ని కానీ రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుంటే, సో మీరు చికిత్సా క్రమంలో అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే డయాబెటీస్ లాంటివి ఉంటే ట్విస్టింగ్ పోస్చర్స్ హెల్ప్ అవుతాయి. అదే మీరు శిక్షణ క్రమ అంటే మీరు బాడీని బాగా స్పైన్ని హెల్తీగా పెట్టుకోవాలి అని అనుకుంటే అర్ధ మత్స్యేంద్రాసనము, పూర్ణ మత్స్యేంద్రాసనము ఇవన్నీ చేస్తే మీ స్పైన్ మంచిగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. రక్షణ క్రమ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే పరివృత్త త్రికోణాసన ఇలాంటివన్నీ చేస్తే కూడా మీకు డెఫినెట్గా బాడీలో మంచి అంటే యు ఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ యువర్ హార్మోన్ లెవెల్, ఇమ్యూనిటీ సిస్టమ్ని మనము స్ట్రెంథన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ రోజుటి కార్యక్రమంలో మనము బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా థెరపీ ఫర్ ఎన్ ఇండివిజువల్, ఒక యోగా థెరపిస్ట్గా ఒక క్లయింట్కి మనము ఆసనాలు ప్రాణాయామాలు ఇచ్చేటప్పుడు ఏ ఏ కారణాలు అంటే వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ వీ షుడ్ లుక్ ఇన్ టు, దేశము, కాలము, మార్గము, యుక్త శిక్షణ, ఇలా డిఫరెంట్ 8 ప్రిన్సిపల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాము. అలాగే ట్విస్టింగ్ పోస్చర్స్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అనేది డిస్కస్ చేశాము. వీటికి సంబంధించిన ఆసనాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ.